జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం గల వికలాంగుల వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలిపి ఎంపీపీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి విహెచ్పీఎస్ మండల అధ్యక్షులు గోగు రవీందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం వికలాంగుల వినతి పత్రంను తహసీల్దార్ నాగరాజుకు అందజేశారు. విషయం తెలుసుకుని ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చూశారు. ఈ సందర్భంగా మంతెన చిరంజీవి వికలాంగుల పెన్షన్ పెంచాలని, కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వికలాంగులందరినీ ఆదుకోవాలని ఈ ముట్టడి చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇకైనా వికలాంగుల గోస ఆలోచించి కొంచెం కనకరించి వాళ్ళ మీద దయ చూపెట్టి వెంటనే విడుదల చేయాలని కాటార మండలం ఎంఆర్పిఎస్ మంతెన చిరంజీవి మాదిగా డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇలా పనికి పోలేని పరిస్థితులు ఉంటారు. హాస్పిటల్ ఇబ్బంది, పైసలు లేక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి వాళ్ళందరికీ తక్షణమే 6,000 రూపాయలు పెంచిని, 4,000 రూపాయలు పెంచిని, 2,000 పెంచిని ఎంబడే వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నారు. గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం, శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగా. కాటారం మండల్ వికలాంగుల అధ్యక్షుడు మాట్లాడతానా. మరి అప్పుడు ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టింది వికలాంగులకు 4,000 నుంచి 6,000 అన్నాడు. ఇతంతులకు, వృద్ధులకు 2,000 నుంచి 4,000 అన్నాడు. ఆ మాట మేము అయ్యా రేవంత్ రెడ్డి ఆ మాట అప్పుడు మిమ్మల్ని అడగలేదు. స్పష్టంగా మీ నోట మీలే అన్నారు కాబట్టి అది మీరు కంపల్సరీ మీరు మాకు ఆ మాట నిలబెట్టుకొని వికలాంగులకు కొంతమంది పేదోళ్ళు ఉన్నారు. ఆ 4,000 మాకు సరిపోక పేదోళ్ళు అల్లడిల్లుతారు. అందువలన నువ్వు అన్న మాట మీద 6,000 వెంటనే ఈ వార్త అయినది వెంటనే విడుదల చేయాలని మనవి చేస్తున్నా. మరి ఇంకొకటి, కొంతమందికి సదరం సర్టిఫికెట్ ఉన్నా కూడా వాళ్ళకు పింఛన్ మంజూరు అయితే లేదు. ఎంపీడీఓ దగ్గరికి పోతే ఎంపీడీఓ ఇది సైట్ ఓపెన్ కాలేదు, సైట్ ఓపెన్ అయితే అయినాక రాపోనని వికలాంగులను మర్ర కొడుతుండ్రు. మరి సర్టిఫికెట్ వచ్చి ఉన్నోళ్ళకు కూడా ఇంతవరకు పింఛన్ లేదు. మర్ర ఇంకోటి భర్త చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కావున ఆ 3-4 సంవత్సరాలు 3-4-5 సంవత్సరాలు కూడా భర్త చచ్చిపోయిన కూడా పింఛన్ వస్తలేదు. కావున మీరు ఇవన్నీ విన్న తర్వాత వృద్ధులకు, ఇతంతులకు, ఒంటరి మహిళలకు, మరి వికలాంగుల సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆలోచించి మీరు ఎంబడే పింఛను ఇవ్వాలని మనవి చేస్తున్నా. జై వికలాంగులు. 57 సంవత్సరాలకు చేస్తారని గవర్నమెంట్ హామీ కూడా ఇచ్చింది. అదేవిధంగా కొత్త పింఛన్లు కూడా వాళ్ళకు తెరిచి ఆ కొత్త పింఛన్లు ఇచ్చే విధంగా కూడా ఈ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుండో వారు ఏజ్ బారై వితంతులు, వృద్ధులు ఎంతో మంది వాళ్ళు భర్తలు చనిపోయి కూడా ఉన్నారు. కాబట్టి వారికి తక్షణమే పింఛను పెంచాలని డిమాండ్ చేస్తూ ముగించుకుందాం. ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్లకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మేము గెలిస్తే ఎంబడే 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామని, 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ మన నరహాల పనిత ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ వికలాంగుల, వృద్ధుల, ఒంటరి మహిళల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 22 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వీళ్ళ మీద సోయి లేకుండా వీళ్ళ మీద పైసలు పెంచినట్టు సందర్భం లేదు. అయితే అయ్యా
మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పెంచిండు. మరి మీకేం చేయబడతలేదో తెలుస్తలేదు. వికలాంగులు అంటేనే ఒక కుటుంబం, ఒక సమాజంలో వాళ్ళకి చిన్న గౌరవం అనేది ఉండదు. ఈ 6,000 రూపాయలు ఇస్తే వాళ్ళకు కొద్దిగా ఇంట్లో ఆ కుటుంబం వాళ్ళకు మంచి గౌరవం దక్కుతుందని, వాళ్ళు వికలాంగులు అంటేనే ఏం చేతగాని వాళ్ళు, వాళ్ళని ఆదుకొని వాళ్ళ జీవన వృద్ధికి మీరు సహాయపడాలని, అదే మన మేనిఫెస్టో చైర్మన్, మన ఏరియాలో ఉన్న మన మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో చైర్మన్ పిలుచుకున్న సార్ కూడా ఇదివరకు వీళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు. అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీరు తలుచుకుంటే వికలాంగులకు పెన్షన్ ఎంబడే పెరుగుతుంది. మీరు సాడు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మీరే అని అందరూ అనుకుంటాను, మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి వికలాంగుల మీద దయ చూపి ఖచ్చితంగా వీళ్ళకి వెంటనే పింఛన్ పెంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల కేంద్రంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కాటారం మండలంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు వీరందరి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారి మండల ప్రెసిడెంట్ ఎంఆర్పిఎస్ మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇందుకు వచ్చిన నా వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో విడుదల చేసిన విధంగా ఆయన వృద్ధులకు 4,000 ఇస్తాడు, వితంతులకు 4,000 ఇస్తాడు, వికలాంగులకు 6,000 ఇస్తాడు. అదేవిధంగా ఈ అంశాన్ని తక్షణమే అమలు చేయాలని, ఒకవేళ అమలు చేయని పక్షంలో ఇంతకంటే రెట్టింపుగా ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రేపు జరగబోయే పరిమాణాలకు గవర్నమెంటే బాధ్యత వహించాలి. కావున అదేవిధంగా తక్షణమే వికలాంగులు, వితంతులకు తక్షణమే పెంచాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ 6,000 తక్షణమే ప్రకటిస్తాను, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఇంకా కూడా చరం లేదు. అందుకోసమని గవర్నమెంట్ వెంటనే క్యాబినెట్ను నిర్ణయించి ఈ పింఛన్లు వృద్ధులు, వికలాంగులు వాళ్లకు డొక్కాడితేనే వికలాంగులు అంటే వాళ్ళు కుటుంబానికి కొంత భారంగా ఉన్నారు కనుక ఆ భారాన్ని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకోకపోతే రాబోయే ఉద్యమాలకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాధ్యత వహించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగించుకున్నాం. జై మందకృష్ణ మాదిగ.